లేట్ అవుతుంది, కార్ మన కోసం వెయిట్ చేస్తుంది. సో ఇట్లయితే కొంచెం వామప్ అయ్యి బాడీ కొంచెం పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. గ్రౌండ్ ఇప్పుడు వ్యూ చూపిస్తాం మీకు. సో ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్ మొత్తం రోలింగ్ చేశారు, పెయింట్ గిట్ల వేసారు. వా స్వింగ్ అవుతుందిరా బాలు, స్వింగ్ అవుతుందిరా బాలు. నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ లో వచ్చేసి మనకి ఏంటంటే క్రికెట్ మ్యాచ్ అనమాట. అది కూడా T20 మ్యాచ్ ఆడడానికి హైదరాబాద్ వచ్చిన. సో ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. మనకు 7:30 వరకు గ్రౌండ్ దగ్గర రిపోర్ట్ చేయాలి. గ్రౌండ్ వచ్చి ఎక్కడ ఉందంటే మనకి, అరే వంశీ గ్రౌండ్ ఆడరా, మోయినాబాద్. ఈ నుంచి ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఇక్కడికి పోయి ఎల్బీనగర్లో మెట్రో ఎక్కి దాని తర్వాతకి లకడికాపల్లో దిగి ఆంచటి కార్ ఉంటుందంట. కార్లో మనల్ని పికప్ చేసుకుంటారు, మ్యాచ్ లొకేషన్కి పోతాం అనమాట. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయినా, షూ ఇట్లా వేసుకొని రెడీ అయ్యి చలో ఓకే మొత్తానికి అయితే రెడీ అయ్యి రోడ్ బయటకు వెళ్ళాం అనమాట. ఇక్కడ నుంచి మెట్రో ఒక 800 మీటర్స్ ఉంటుంది. సో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఒక 10 మినిట్స్ నడిచిన తర్వాత మనకి మెట్రో దగ్గరికి అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు మెట్రో ఇంకా ఓపెన్ కాలేదారా, ఓపెన్ కాలే ఇంకా. అయితే ఇప్పుడే ఓపెన్ అయింది అనమాట. అంటే గేట్లు గట్టి ఇప్పుడే రిమూవ్ చేశారు వర్క్ చేసే వాళ్ళు వచ్చి. సో నేను 5 o'clock అనుకున్నా కానీ అదే తప్పు. 5:40 అవుతున్నారా, 5:40 అవుతుంది. మెట్రో 5:40కి ఓపెన్ అవుతుందని అనుకోవాలన్నమాట. ఖాళీ ఖాళీ ఖాళీ. బా ఎప్పుడు గిట్లుంటే బాగుండు మెట్రో. మనకి మెట్రో దగ్గరనే కొంచెం లేట్ అయింది, దాదాపు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ దాకా అయింది అనమాట. సో పైకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే రెడీగా వచ్చి ఇక్కడ వెయిటింగ్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ప్యాసింజర్స్ వస్తారో అప్పుడు అలౌ చేస్తారు అనుకుంటాం మేబీ. ఇక మొత్తానికి అయితే 6:30కి మనం లకడికాపల్ మెట్రో దగ్గర దిగినాం అనమాట. కింద కార్ రెడీగా ఉంది మనల్ని రిసీవ్ చేసుకోవడానికి. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 7 o'clock వరకు గ్రౌండ్ దగ్గరికి పోవాలి. లేట్ అవుతుంది, కార్ మన కోసం వెయిట్ చేస్తుంది. దాదాపు ఒక 40 నిమిషాలు గంట జర్నీ తర్వాత మనం గ్రౌండ్కి అయితే రీచ్ అయినాం అనమాట. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. ఆల్రెడీ ఈ టైంకి మ్యాచ్ స్టార్ట్ కావాలి, బట్ ఇంకా ఆపోజిట్ టీం ఇంకా రాలేదనమాట. సో వాళ్ళ కోసం వెయిటింగ్. మనలందరూ అక్కడ బ్యాక్స్లో డ్రెస్ అప్ అవుతున్నారు. సో ఇట్లా గ్రౌండ్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. సో ఆడితే ఇలాంటి ఆటలు ఆడాలి, కొంచెం మంచి ఫీల్ ఉంటుందని నా అభిప్రాయం. గ్రౌండ్ ఇప్పుడు వ్యూ చూపిస్తాం మీకు. సో ఇది గ్రౌండ్, వాటింగ్ చేసినట్టుంది లైట్గా. పిచ్ దగ్గర పోయి చూపిస్తాం మీకు ఒకసారి. ఇది గ్రౌండ్ మొత్తం రోలింగ్ చేసారు, పెయింట్ గిట్ల వేసారు. సో మంచిగా ఉంది. గ్రాస్ ఇదంతా ఇండిపెండెంట్ గ్రాస్. ఇంకొక 10-15 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం వార్మప్ కోసం గ్రౌండ్ చుట్టూ, బౌండరీ లైన్ చుట్టూ రన్నింగ్ చేస్తాం అనమాట. సో ఇట్లయితే కొంచెం వార్మప్ అయ్యి బాడీ కొంచెం పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. సో దాని తర్వాతకి వార్మప్ చేసుకొని మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టాస్ అయితే జస్ట్ ఇప్పుడే వేసారు. టాస్ అయితే మేమే గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాం. మా వాళ్ళు ప్యాడప్ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చి 8 o'clock అవుతుంది. మ్యాచ్ ఒక 10 minutesలో స్టార్ట్ కాబోతుంది. అట్లనే మా వాళ్ళు మ్యాచ్కి ముందే బ్యాటింగ్ ఆర్డర్ కూడా చెప్పారు. నన్ను 4th డౌన్లో రమ్మన్నారు. చలో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. మా వాళ్ళు ఓపెనర్ ఇద్దరు బ్యాటింగ్ పోయారు. మనకైతే మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. చూస్తే ఓపెనర్ వచ్చేసి రోహిత్ మావాడు, బౌలర్ రన్అప్ కూడా పెద్దగా ఉంది, కీపర్ కూడా చాలా దూరం ఉన్నాడు కదా. సో కొంచెం ఫేస్ చేసేటట్టుంది. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. ఓ షాట్ బ్రో, షాట్ ఈజీ సింగిల్. లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ ఓపెనర్. వాళ్ళు కూడా మంచిగా ఆడుతట్టుంది. అందరు యంగ్స్టర్సే ఉన్నారు అనమాట. ఇంకో బాల్ వేస్తుండు, థర్డ్ బాల్ ఇది.
ఓ షార్ట్ బ్రో సింగల్. కొంచెం ఫస్ట్ ఓవర్ కాబట్టి కొంచెం బాల్ అనేది కొంచెం బౌన్స్ అవుతుంది. దానికి తోడు కొంచెం న్యూ బాల్ కాబట్టి కొంచెం స్వింగ్ కూడా ఉంటుంది అనమాట. సో వెదర్ అనేది కూల్గా ఉంది కాబట్టి స్వింగ్ కూడా ఉంటుంది. పిచ్ అయితే కొంచెం ఫ్లాట్ సర్ఫేసే, బ్యాటింగ్కి ఈజీగా ఉంది. ఓ టైం చేస్తున్నాడు. ఓయ్ ఓ క్యాచ్ మిస్. బాలు ఆగి వస్తున్నట్టుంది బ్యాట్ మీదకి, అందుకే కొంచెం టైం చేయలేకపోతున్నారు బ్యాట్స్మెన్లు. ఫుల్ పిచ్ బాల్ని అయితే కొడుతురు కానీ గుడ్ లెంత్లో వాళ్ళని కష్టమవుతుంది కొట్టడానికి. ఓ మొత్తం ఇప్పటివరకు ఒక 3 catches మిస్ అయినాయి. ఓయ్ షార్ట్ బాయ్, షార్ట్ 4 runs. ఓ క్యాచ్ మళ్ళీ ఒక క్యాచ్ డ్రాప్. 4 catches డ్రాప్ అయినాయి ఇప్పటికి. వా స్వింగ్ అవుతుందిరా బాల్ స్వింగ్ అవుతుందిరా. షార్ట్ బ్రో, షార్ట్ 4 runs. ఫస్ట్ వికెట్ డౌన్, 28 for 4 overs. ఇప్పుడే సెకండ్ వికెట్ కూడా పడ్డది, అందుకే నేను ప్యాటప్ అవుతున్నా. 4th downలో నన్ను రమ్మన్నారు. ఇప్పుడు అవుట్ అయిన బ్యాటర్లు అందరూ బాల్ ఆగి రావడం వల్ల సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయి క్యాచ్ అవుట్స్ అయ్యారు అనమాట అందరూ. సో మనం కొంచెం కేర్ఫుల్గా ఆడాలి. ఒక ఎండ్ల వికెట్లు పడుతున్నా మావాడు రోహిత్ అని అబ్బాయి చాలా మంచిగా ఆడిండు. సో అతను అట్నే ఉండు. ఇప్పుడే పవర్ ప్లే అయిపోయింది, ఇంకో వికెట్ కూడా పడ్డది. స్కోర్ 45, 2 వికెట్లు. అట్లనే మళ్ళీ 60 స్కోర్ దగ్గర కూడా ఇంకో వికెట్ పడ్డది. నెక్స్ట్ బ్యాటింగ్ వెళ్ళేది నేను బ్యాటింగ్ పోయినప్పుడు ఫస్ట్ ఒక 2-3 balls ఫేస్ చేసినప్పుడు బాల్ అనేది సరిగ్గా బ్యాట్ మీదకి రావట్లేదు. బాల్ అనేది కొంచెం డిప్ అయ్యి స్లోగా బ్యాట్ మీదకి వస్తుంది అనమాట. కొంచెం పిక్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. మావాడు రోహిత్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఇంకా ఒక ఎండ్లో అట్నే నిలబడి ఉన్నాడు. చాలా మంచిగా ఆడుతుండు. 10 overs డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఒక ఎండ్ నుంచి మళ్ళీ ఇంకో ఎండ్కు చేంజ్ అయ్యానమాట. ఇది కొత్త ఎండ్. ఇక్కడ కూడా బాల్ సేమ్ యాస్టీస్గా ఆగి వస్తుంది బ్యాట్ మీదకి. పిక్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకే ఫస్ట్లో కొంచెం సింగిల్స్ తీసుకొని ఆడిన అనమాట. ఈ టైంలో మనం చేయాల్సిన పని ఏంటంటే సెట్ అయిన బ్యాట్స్మెన్కి సింగిల్స్ తీసుకొని స్ట్రైక్ అవుట్ చేసిస్తే వాళ్ళు హిట్టింగ్ చేస్తారనమాట. సో నేను కూడా అదే చేసిన. 10 oversకి 80+ ఉంది కాబట్టి స్కోరు, నేను సింగిల్స్ తీసి స్ట్రైక్ అవుట్ చేసి ఇచ్చిన అనమాట. కానీ ఒక ఎండ్ నుంచి మాత్రం మనోడు మామూలుగా ఆడతలేడు, దొరికిన బాలల్లో కొడుతూనే ఉండు. అట్లనే ఆ కొట్టే ప్రాసెస్లో మనోడు హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వెల్నాక్ బ్రో క్లియర్గా హిట్టింగ్ చేసిండు. మొత్తం డామినెన్స్ కనపరిచిండు బౌలర్ల మీద. ఇక నేను అట్లనే స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఉన్నా. ఇక మనోడు అయితే 50 తర్వాత అవుట్ అయ్యిండు. అప్పటికి స్కోర్ 91, 4 వికెట్లు. ఇక నేను కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడిన. ఇక నేను 20 balls 25 runs కొట్టిన. దాంట్లో ఒక 3 4s ఉన్నాయి. టీమ్ టోటల్ వచ్చి 139 వికెట్లు. ఇప్పుడే ఒక ఇన్నింగ్స్ అయిపోయింది అనమాట. 130 for 9 wickets అనుకుంటా. సో 131 టార్గెట్. నేను వెళ్ళి ఒక 15 or 20 స్కోర్ చేసిన. పిచ్ కొంచెం ఇట్లా ఆగి వస్తుంది, బౌన్స్ అవ్వట్లేదు సరిగ్గా. సో అది మ్యాటర్. సెకండ్ ఇన్నింగ్స్లో మ్యాచ్ రికార్డ్ చేయడానికి కొంచెం పాసిబుల్ అవ్వదు, ఏమనుకోకండి. వాళ్ళైతే 15 oversకి 130 runs సేవ్ చేసారు. దీని తర్వాతకి నెక్స్ట్ మ్యాచ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇక అందరం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇట్లా క్రికెట్ బ్లాగ్ చేసాను కదా, నేను ఫస్ట్ టైం కదా క్రికెట్ బ్లాగ్ చేయడం. ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే నేను ఒక GoPro తీసుకొని క్రికెట్ బ్లాగ్స్ మంత్లీ ఒక 4-5 చేద్దాం అనుకుంటున్నా. సో దాన్ని కూడా మీరు ఎట్లా చేయాలన్నా వద్దా అది కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.